ఈ అబ్రహాము వాళ్ళ అబ్బాయికి పెళ్లి సంబంధం చూడడానికి, ఇస్సాకు పెళ్లి సంబంధం చూడడానికి ఎలియాజర్ని వెళ్ళి తీసుకురమ్మన్నాడు. ఎలియాజర్ అనున్నాడు, అంటే చెప్తున్నా, ఎలియాజర్ అన్నారు, కాలపు మనుషులమే, మీరు నేను పాతకాలపు మనుషులమే. ఆ రోజుల్లో అరేంజ్డ్ మ్యారేజ్లు అయితే బాగుండేవి. పెద్దోళ్ళు చూసేవాళ్ళు, అన్నీ ఆలోచించి వెనక ముందు అటు 7 తరాలు ఇటు 7 తరాలు ఆలోచించి చేసేవాళ్ళు కనుక ఆ బంధాలు, ఆ రోజులు, ఆ వ్యవహారం, ఆ అభిమానాలు, ఆ అనురాగాలు, ఆ మమకారాలు, ఆ ఉప్పు కారాలన్నీ బాగుండేవి. ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ కదా. ఎక్కడో కేఎఫ్సీలోనే లేకపోతే కాఫీ కోట్లోనూ చూసుకుంటున్నారు, అర్జెంట్ చేసుకుంటున్నారు. తెల్లవారాక పెటాకులు ఏమవుతున్నాయి, పెటాకులు. ఎలియాజర్ అన్నాడు, ఏమండి మొత్తం బాధ్యత నా మీద ఎట్టేశారు, కాదులేండి మీరు ఒకసారి ఆలోచించండి అన్న. ఏంటి ఆలోచించేది? సరే మీరు వయసు మళ్ళిన వాళ్ళు కనుక మీరు ఎలాగూ రాలేరు, మీ అబ్బాయిని తీసుకెళ్తా, పైగా నేను వెళతా. కానీ ఆ అబ్బాయికి నచ్చిన అమ్మాయిని కాపురం చేయాల్సింది ఆడే కదా, ఆయన తీసుకెళ్తానన్నాడు. అబ్రహాం ఏమన్నారు? ససేమిరా మా అబ్బాయిని వద్దు, మా వాళ్ళందరూ అన్యజనులు, అక్కడ అన్ని ఆచారాల్లో ఉన్నారు, ఇంకా ఆ మనుషుల దగ్గరికి మరలా నా బిడ్డని పంపించడం నాకు ఇష్టం లేదు. ఏమండి అతను ఒక్కడనే కాదు, నేనున్నాను కదా, నువ్వున్నా సరే వద్దుగాక వద్దు, నువ్వు వెళ్ళి అమ్మాయిని తీసుకురా. ఇస్సాకుని తీసుకెళ్ళొద్దు. ఓకే. 2, ఎలియాజరు వెళ్ళేటప్పుడు అబ్రహాము యొక్క 10 ఒంటెలు, చెప్పండి 10 ఒంటెలు. ఆ రోజుల్లో 10 ఒంటెలు అంటే ఈ రోజుల్లో 10 బెంజికారులతో సమానం. అది కూడా ఎలియాజరు తనకి కొన్ని ఒంటెలు ఉన్నాయి, 318 మందిలో వాళ్ళకి కొన్ని ఒంటెలు ఉన్నాయి. ఏదో ఒక ఒంటెను తీసుకెళ్ళాలి. కానీ ఈ ఎలియాజరు అబ్రహాము ఒంటెలను తీసుకెళ్ళాడట. ఎవరు ఒంటెలు అవి? అది ఒక సేవకుడు ఒక కార్యం మీద వెళ్ళేటప్పుడు తన సొంత వాహనం కానీ, అలాగే 318 మందిలో ఎవరో ఒకరు ఒంటెలు తీసుకెళ్లకుండా అబ్రహాము ఒంటెలు. దాని అర్థం ఏంటంటే, అబ్రహాము తండ్రి అయిన దేవునికి సూచన, ఇస్సాకు కుమారుడైన క్రీస్తుకు సూచన, ఒంటెలు పరిశుద్ధాత్మునికి సూచన. అంటే ఒక సేవకుడు ఒంటెలతో ట్రావెల్ చేయాలి, ఒక విశ్వాసి పరిశుద్ధాత్ముడితో ట్రావెల్ చేయాలి. ఐ థింక్ గతంలో చెప్పానేమో మీకు, 119వ కీర్తన 1వ వాక్యానికి పైన చిన్న అక్షరాలు ఉన్నాయి. అదేంటది? ఆలెఫ్ అంటే తండ్రి అయిన. ఆలెఫ్ అంటే తండ్రి అయిన. 9వ వాక్యానికి పైన బేత్ అంటే కుమారుడైన. 17వ వాక్యానికి పైన మేలు కాదు, సరిగ్గా చదివి సావరా రే, కళ్ళజోడు మార్చరా నంబరు. గీమెల్, హిబ్రూ భాషలో గీమెల్ అంటే ఇంగ్లీష్లో క్యామెల్. గీమెల్ అంటే పరిశుద్ధాత్ముడు అని అర్థం.
చెప్పండి, ప్రారంభంలో ఏముంది? తండ్రి అయినా. ఆ తర్వాత పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ ఒంటె తారసపడ్డ పరిశుద్ధాత్మునికి సూచన. నా మాటలు అర్థమైతే హల్లెలూయా అనండి. మంచిది, ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఎలియాజరు అబ్రహాము యొక్క ఒంటెలు తీసుకొని వెళ్ళాడు. అంటే 10 బెంజ్ కార్లు. ఎలియాజరు ఏమండి ఒట్టి చేతులు ఊపుకుంటూ వెళ్ళాడా? వెండి బంగారాలు వస్త్రాలు అవన్నీ అట్టుకెళ్ళాడా లేదా? అన్నీ తీసుకెళ్ళాడు. రెబుకాకి వాళ్ళందరికీ వెండి బంగారాలు వస్త్రాలు విలువైన సామగ్రి తీసుకెళ్ళాడు. అన్ని ఇచ్చి పంపించాడు. అబ్రహాము ఇస్సాకుకి పెళ్లి సంబంధం చూడడానికి అన్ని ఇచ్చి పంపించాడు. మా వాడిని మాత్రం తీసుకెళ్ళద్దు మా బంధువుల దగ్గరికి, వాళ్ళు అన్ని చెల్లని చెప్పాడు. అర్థమైందా? ఇప్పుడు ఈ ఇస్సాకు యాకోబుని పంపివేశను. ఒక్కడే పంపివేశను. నీకు పెళ్లి సంబంధం చూడడానికి మీ నాన్న ఎన్ని బెంజ్ కార్లు పంపించాడు బాబు? 10. కనీసం వీడికి బెంజ్ కారు కాకపోయినా ఆడి కారో ఈడి కారో ఇవ్వాలిగా. ఆడి కారు ఏ షుడ్ బి రోలింగ్. అట్లా ఒక్క కారు అన్నా ఇచ్చి కనీసం ఒక గాడిదన్నా ఇచ్చి పంపించాలన్నా వీడికి యాకోబుకి ఇవ్వాల. వెండి బంగారాలు వస్త్రాలు ఇచ్చి పంపించాడుగా ఎలియాజరుతో. కనీసం ఈ యాకోబుకి మార్చుకోవడానికి మారు బట్టలు కూడా లేకుండా పంపివేశను. అడు బట్టలు సర్దుకునే టైం కూడా ఇవ్వలేదా? వెళ్ళమన్నా నాన్న అదే బట్టలేనికి ఎట్లా నిమిషాల మీద వెళ్ళగొట్టేసి. కానీ వెళ్ళేటప్పుడు చేతి ఆ రోజుల్లో ఒక తండ్రి కొడుకును గనక ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదానికి సంబంధించిన వాగ్దానాలు కర్ర మీద రాస్తారు. దాన్ని అంటారు వాగ్దండము. ఏ దండం? యెషయా గ్రంథం 11వ అధ్యాయం 4వ వాక్యంలో మధ్యలోకి వెళ్ళిపోతే, కంటి చూపును బట్టి భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును తన వాగ్దానాలు వ్రాసిన వాగ్దానాలు ముద్రించబడిన కర్ర, దాన్ని వాగ్దండము అంటారు. నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను. దండము అంటే వాగ్దండము. తలలు పైకెత్తండి. వాళ్ళ నాన్నకి వేట మాంసం కూర పెట్టేసి ఆ వేట మాంసంలో గోంగూర కలిపాడు, లేకపోతే ఏదో మనకు తెలదు, కానీ మొత్తం మీద ఇస్సాకు తిని ఆశీర్వదించాడు. వాగ్దానాలు 10 వాగ్దానాలు, ఎగ్జాక్ట్లీ 10 వాగ్దానాలు ఆ కర్ర మీద ముద్రించారు. యాకోబు వెళ్ళేటప్పుడు కేవలం ఆ వాగ్దానాలు ముద్రించబడిన కర్ర చేత పట్టుకొని వెళ్ళాడు. యాకోబుని పంపేస్తున్నప్పుడు ఏశావు ఎంతగా హేళన చేసుంటాడో, ఏమని, ఒరే ఏమిట్రా కర్రట్టుకెళ్తున్నావు? నాకైతే నాన్న కోట్ల కొలది డబ్బు ఇచ్చాడురా, ఆస్తి ఇచ్చాడురా, మందలు మేకలు గొర్రెలు పొట్టేళ్ళు అల్బోట్ బోర్డని ఇచ్చాడురా నాకు. అవన్నీ కరిగిపోతాయి, అరిగిపోతాయి. దేవుని వాగ్దానం నిరంతరం నిలిచి ఉండును గాక. యాకోబు మనస్సులో, ఒరే ఈ స్థిర చరాస్తులు వస్తువులు వాహనాలన్నీ కరిగిపోతాయి, అరిగిపోతాయి, శాంతం నాశనం అయిపోతాయి. దేవుని వాగ్దానం, భూమి ఆకాశములు గతించిన నా దేవుని మాటలు గతించవు. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను.